ఏదైతే నువ్వు ఆలోచిస్తావో, దేన్నైతే నువ్వు ఫీల్ అవుతుంటావో వాటినే కావాలని కోరుకుంటావు, అట్రాక్ట్ అవుతావు, అది ఎలాగైనా దక్కించుకోవాలని ఫీల్ అవుతావు, నీలో నువ్వే టెన్షన్ పడిపోతుంటావు. నీకు ఎంతైతే అంతలో పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఎందుకంటే నువ్వేం ఆలోచిస్తావో అలానే నీ లైఫ్ డిసైడ్ అవుతుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతావో అలానే నీ లైఫ్ తయారవుతుంది. ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతావో అనేది నీ చేతిలోనే ఉంది. నీ లైఫ్లో పాజిటివ్ రిజల్ట్ కావాలంటే నువ్వు కంపల్సరీగా పాజిటివ్గా ఆలోచించి తీరాలి. నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటూ నెగిటివ్గా రియాక్ట్ అవుతూ నెగిటివ్గా ఆలోచిస్తూ లైఫ్లో మొత్తం పాజిటివ్ జరగాలంటే మాత్రం కుదరదు బాస్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బస్ స్టాప్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలనుకోవడం, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలనుకోవడం అంత బుర్ర తక్కువ పని ఇంకోటి లేదు. బస్ ఎక్కాలంటే బస్ స్టాప్కే వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మన దగ్గర నెగిటివ్ మైండ్ సెట్ ఉంచుకొని అందరి కోసం నెగిటివ్గా మాట్లాడుతూ అందరిలో తప్పులు ఎంచుకొని తప్పులు వెతుక్కుంటూ అందరినీ తిట్టుకుంటూ ఉంటూ పాజిటివ్గా ఉండు, పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, పాజిటివ్ పర్సన్లా మారాలి అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఇవాళ మనం ఈ వీడియోలో 3 ప్రిన్సిపల్ రూల్స్ నేర్చుకుందాం. ఈ సింపుల్ ప్రిన్సిపల్ రూల్స్ నేర్చుకుంటే మన లైఫ్ చేంజ్ అవ్వడం గ్యారంటీ. ప్రిన్సిపల్ నెంబర్ 1, నీ ఆలోచనలోనే నువ్వు ఉంటావు. ఎదుటి వారితో నువ్వు ఎలా అయితే చేస్తావో, మంచి కానీ చెడు కానీ, అదే నీకు బూమరాంగ్లా తిరిగి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవతల వాడి జోబులోంచి 10 రూపాయలు దాసేద్దామంటే ఏదో ఒక రోజు నీ లైఫ్లోంచే 10 రూపాయలు పోతుంది. ఎవరికైనా హెల్ప్ చేస్తే నీకు కూడా అదే జరుగుతుంది. హెల్ప్ చేశాక నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే నీ హార్ట్ కూడా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. నువ్వు ఇలా హెల్ప్ చేసిన వెంటనే అలా నీకు హెల్ప్ దొరుకుతుందని నేనేం అనట్లేదు. ఎదుటి వారి అవసరానికి నువ్వు సాయం పడితే, వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకొని నువ్వు హెల్ప్ చేస్తే నీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తాడు, తోవ చూపిస్తాడు. ప్రిన్సిపల్ నెంబర్ 2, డే బై డే లైఫ్ ఇంప్రూవ్మెంట్. గైస్, లైఫ్ అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉండాలి, బెటర్గా ఉండాలి. ఒకవేళ నువ్వు ఎవరి కోసమైనా తప్పు మాట్లాడినా, తప్పుగా ఆలోచించినా నీకు కూడా తప్పే జరుగుతుంది. నువ్వు కూడా తప్పుడు దారిలోనే నించుంటావు, ప్రతిదీ తప్పుగానే ఆలోచిస్తావు. అందులో ఒకవేళ మంచి ఉన్నా కూడా మిస్టేక్సే చూస్తావు. నీ చుట్టూ ఒక నెగిటివ్ ఓరాలా ఫామ్ అయి ఉంటుంది. నీ లైఫ్ నీ చేతులారా నువ్వే స్పాయిల్ చేసుకుంటావు. ఇదొక ఊబి లాంటిది, ములిగితే బయటికి తేలలేవు. అందుకే నెగిటివ్ మైండ్ సెట్ అనేది లైఫ్లో చాలా నెగిటివ్ రోల్ ప్లే చేస్తుంది. గైస్, ప్రతి దానికి లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంది. మంచిలో కూడా మంచి చెడు ఉంటుంది, చెడులో కూడా మంచి చెడు ఉంటుంది. ఎలా అయితే మీ ఫేవరెట్ మూవీ హీరోకి గుడ్ ఆడియన్స్ ఉంటారు, బ్యాడ్ ఆడియన్స్ ఉంటారు, అలాగే లైఫ్లో కూడా ప్రతి దానికి గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఉంటుంది. మంచిలోంచి కూడా చెడు వెతకొచ్చు, చెడులోంచి కూడా మంచి వెతకొచ్చు. చెడులో కూడా నీకు జరిగే చెడులో కూడా మంచి వెతికితే అంతా హ్యాపీయే, కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. అదే ఒకవేళ జరుగుతున్న మంచిలో కూడా చెడు వెతికితే నీకన్నా దరిద్రుడు ఇంకెవడూ ఉండడు. ప్రిన్సిపల్ నెంబర్ 3, లైఫ్ ఈజ్ టూ షార్ట్. వేరే వాళ్ళతో నువ్వు ఎలా అయితే ఉంటావో, ఏదైతే చేస్తావో అది నీకు ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఈ కాలంలో దేని మీద అయితే ఫోకస్ చేస్తావో అది సక్సెస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీ లైఫ్లో నీకేం కావాలనే దాని మీద ఫోకస్ చేయి, కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. అలాగే ఒకవేళ ఫెయిల్ అయిందని మాత్రం మధ్యలో ఆగిపోవద్దు. అలాగని ఎక్కువగా ఆలోచించేసి నేను దేనికి పనికిరాను అని మాత్రం ఫీల్ అవ్వకండి. ఇలాంటివన్నీ మీ ఫ్యూచర్కి, మీ సక్సెస్కి మధ్యలో అడ్డుగోడలా నిలబడుతున్నాయి. లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. మీ అందరికీ తెలుసుగా, ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని. నువ్వు ఫెయిల్ అయ్యావంటే సక్సెస్కి దగ్గరలో ఉన్నావని అర్థం. సో డోంట్ స్టాప్ యువర్ జర్నీ. గైస్, సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలాంటి కాలం అంటే 10 మందిని మోసం చేస్తున్న వాడికి వచ్చే జన్మలో అనుభవిస్తాడు అనుకునే ఆలోచనే లేదు. ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవించేస్తాడు. మంచి చేస్తే మంచి అనుభవిస్తాడు, చెడు చేస్తే చెడు అనుభవిస్తాడు. సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నవాడు సక్సెస్ అవి తీరుతాడు, రాసి పెట్టుకోండి ఈ మాట. అలాగే 10 మందికి నెగిటివ్ చేస్తూ ఉన్నవాడికి ఖచ్చితంగా ఇదే జన్మలో ఇప్పుడే చెడు జరిగి తీరుతుంది. మీకు కలిగినంతలో 10 మందికి పెడితే, మీకు లేనప్పుడు ఆ 10 మందే మీకు సాయపడతారు. 10 మంది నోట్లో లాక్కుంటే మీ నోట్లోకి వెళ్ళే 5,000 కూడా మిగలకుండా పోతాయి. గైస్, ఈ సింపుల్ 3 ప్రిన్సిపల్ రూల్స్ మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి తెలియపించండి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.